అసలు ప్లాస్టిక్ అదేందో ఒక రకమైన వాసన. హ్యాపీయా? హ్యాపీ, థ్యాంక్ యూ. అది పెడతా అంత గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాను. అది మధ్యలో రాలేకపోయింది కొన్ని అనువాయ కారణాల వల్ల. అనువాయ కారణాల వల్ల. అనివార్య కాదు, సో అనివార్య కారణం. చేసేది నేనే, క్లీన్ చేసేది నేనే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఏంటంటే, రేపు మా మమ్మీ బర్త్డే, అంటే ఈ రోజు నైట్ 12కి కేక్ కట్ చేపించి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కానీ ఈ రోజంతా నాకు ఫుల్ వర్క్స్, వీడియోస్ ఎడిటింగ్ అది ఇది అని అస్సలు టైమే సెట్ కాల. ఇంకా నాకేం చేయాలో అర్థం కాక శ్యామ్ అన్నకు ఫోన్ చేశా. అంటే అన్న ఇక్కడ వాళ్ళ అన్న షాప్ ఒకటి ఉంటే దాన్ని ప్రమోషన్ చేస్తూ ఉంటాడు, బేకరీది. నైట్ ఫోన్ చేసి మీ అన్నలు కేక్ చేస్తారని, ఒక కస్టమైజేషన్ కేక్ చేయాలి, మా మమ్మీ బర్త్డే ఉంది అని చెప్పాను. చేస్తారు దీపు అన్నాడు. సరే మదర్ బర్త్డే థీమ్తో కొన్ని కేక్స్ పెట్టిన ఫోటోలు, నేను ఒకటి సెలెక్ట్ చేస్తా, చేసేయమన్నా అన్న. నువ్వే అక్కడికి వెళ్ళి ఏదైనా కస్టమైజేషన్ చూపించి అట్టే చేయించుకో, బాగా చేస్తారు అన్నాడు. నా అంత టైం లేదన్నా, నువ్వే 4 ఫోటోలు పెట్టు, నేను ఒకటి సెలెక్ట్ చేస్తా అని చెప్పా. అరే 4 ఫోటోలు పెట్టాడు, ఒక ఫోటో సెలెక్ట్ చేశా. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ కేక్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, చూపిస్తాను. చాలా బాగుంటుంది. వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఆ కేక్ కట్ చేయించేటప్పుడు మా మమ్మీ రియాక్షన్ కానీ చూపిస్తాను. అంటే కేక్ అంత బాగుంటుంది అసలు. సో అన్న 4 ఫోటోలు పెట్టాడు, ఈ 4 ఫోటోలు పెట్టాడు. ఈ 4 నేను ఇది అడిగా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ దింపేశారు అట్టే కేక్ని. కేక్ చూపిస్తారు రండి. ఈ కేక్ కట్ చేయించేటప్పుడు మా మమ్మీ రియాక్షన్ ఎట్టుంటుందో చూడాలి. అసలు కేక్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు, అసలు భయంకరంగా ఉంది అసలు. ఈ కేక్ కట్ చేయించేటప్పుడు మా మమ్మీ రియాక్షన్ చూపిస్తాను. మా మమ్మీ రియాక్షన్ చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలా. సో ఈ కేక్ని ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోదాం అనుకున్నా ప్యాక్ చేయించి. కానీ ఇంత పెద్ద ఆ బొమ్మ అదంతా మన ఫ్రిడ్జ్లో పట్టదు, అంత పెద్ద ఫ్రిడ్జెస్ కాదు కదా మనవి. అందుకని ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాము. 11కి వచ్చి కేక్ ప్యాక్ చేయించి తీసుకొని వెళ్తాను. ఈలోపు వెళ్ళి డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్దాము. ముందు చెప్పలేదు కదా, మన తిరుపతిలో ఉండేవాళ్ళు ఎవరైనా మంచిగా కేక్స్ కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ బేకరీకి రండి. మనకు తెలిసిన వాళ్ళే మంచి మంచి డిస్కౌంట్లు కానీ ఇస్తారు. డిస్కౌంట్ ఇస్తామా మా సబ్స్క్రైబర్స్కి మెయిన్గా. సో అన్నతో కూడా మాట్లాడేసి, అన్నదే బేకరీ. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారంటే మంచి మంచి డిస్కౌంట్స్తో మంచి మంచి ప్రీమియం కేక్స్ అన్నీ చేసుకొని వెళ్ళచ్చు. మామూలుగా ఆ కేక్ ఎంత పడుతుంది? 2400 అవుతుంది. మన దగ్గర డిస్కౌంట్తో బాగా మంచి రేట్ వస్తుంది. నార్మల్గా బయట చేయించుకోవాలంటే బయట ఎంత బయట అంతే 2400. బయట అయితే 2400 అవుతుంది. కానీ ఈ బేకరీలో చాలా తక్కువకే ఇస్తాడన్న. అది మన ఫాలోవర్స్కి అయితే ఇంకా చాలా తక్కువకే ఇస్తాడు. సో ఈ వీడియోని వెంటనే ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేసేయండి, పనికొస్తుంది ఎప్పటికైనా. ఇంకా కేక్ని ఇక్కడే పెట్టేసి మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తాము. ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళి డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతాను. అసలు ఈ బర్త్డే అయితే చాలా దారుణంగా అయిపోయింది. ఇంట్లోనే స్టార్ట్ చేసి ఉండాలి ఈ వ్లాగ్, కానీ మా మమ్మీకి తెలిసిపోతుంది, మళ్ళీ సర్ప్రైజ్ అవ్వదేమో అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా చేయించాను. సో మా మమ్మీ లాస్ట్ బర్త్డేకి అయితే మా మమ్మీకి ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాను. ఈసారి కానీ మా మమ్మీకి ఇష్టమైన గిఫ్టే ఆర్డర్ చేశాను, కాకపోతే అది అమెరికా నుంచి రాలేదు, మధ్యలో ఆగిపోయింది. ఈసారి మంచిగా కేక్ నన్నా కట్ చేయించి సర్ప్రైజ్ చేద్దామని ఈ షాప్కి వచ్చాను. నా ఒకసారి మన షాప్ అడ్రస్ చెప్తారా కరెక్ట్గా? భవానీ నగర్ మంజు ఫాస్ట్ ఫుడ్ ఆపోజిట్లో ఉంటుంది. కరెక్ట్గా భవానీ నగర్లో మంజు ఫాస్ట్ ఫుడ్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఆఫీస్ పక్కన ఎగ్జాక్ట్గా భవానీ నగర్ సర్కిల్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్కనే తిరుమల కేక్ హౌస్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు ప్రీమియం కేక్స్ అన్నీ మీరు ఎట్ట అడుగుతారో, ఎట్ట కస్టమైజేషన్ అడుగుతారో సేమ్ అట్టే చేసిస్తారు. సో వెళ్ళి డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుందాం. ఇంకా పశుపతి సూపర్ మార్కెట్ పక్కన డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒక షాప్ లో అమ్ముతారంటే ఇక్కడికి వచ్చేసాము. మేము చేసుకునే సెలబ్రేషన్స్ అన్నిటికీ ప్రతి ఒక్క డెకరేషన్ ఐటమ్ ఇక్కడే కొంటాము. కానీ ఈసారి మా మమ్మీ బర్త్డే కొనిన డెకరేషన్ ఐటమ్స్ లో ఒక ఐటమ్ మాత్రం కేక్ కట్ చేసేటప్పుడు పెద్ద డామేజ్ చేసేసింది. చాలా పెద్ద డామేజ్, అసలు నాకైతే పిచ్చ కోపం వచ్చేసింది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే వ్లాగుని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అన్ని తీసుకునేసాము. కేక్ తీసుకోవడానికి చాలా టైం ఉందని కాసేపు అలా తిరగడానికి వెళ్ళాము. ఇంక ఇంట్లో డెకరేషన్ చేయడానికి టైం సరిపోవాలని కరెక్ట్ గా 11కి వచ్చి కేక్ తీసుకునేసాము. ఇంకా కేక్ డెకరేషన్ సామాగ్రి మొత్తం ఇంటికి తెచ్చేసి డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి వీడియోని టైం లాప్స్ పెట్టి ఒక మంచి బీజిఎం పెడతాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుంచి వ్లాగ్ అద్దరిపోతుంది అసలు. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను, ఇంకా డెకరేషన్ చేయాలి. ఫస్ట్ ఇది ఎత్తుకొని డెకరేషన్ చేయాలి.
సో మొత్తం టైం ల్యాబ్స్ పెట్టేస్తా చూడండి. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయాలని మాట్లాడాను అనుకో మా మమ్మీ లేచేస్తుంది, తెలిసిపోతుంది మొత్తం. లేయి రా, అంత బాగా చేసి పెట్టింటే మీరు చేయబోండి అంట. షర్ట్ వేసుకోరా. నింపేసుకుంటా నిన్ను నాలో నా మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా స్వామి అంటే నువ్వే లోకానా. పాటని స్కిప్ చేసేయండి. హ్యాపీ బర్త్డే. 12 అయింది, కరెక్ట్గా 12 అయింది, కరెక్ట్గా 12 అయింది. హ్యాపీ బర్త్డే. ఇదేంది ఇది? ఏంది ఇది? రా రా రా, కేక్ చూడు మా ఎలా ఉంది. భలే ఉంది. ఎందుకు? మా వాళ్ళకి చెప్పు నీ రియాక్షన్. కేక్ ఎట్టుందా? సూపర్. అయ్యో అంతా రివీల్ చేస్తుంటాం. భలే ఉంది. కానీ నాకేమి ఇంత గ్రాండ్ గా చేసుకోవడం ఈసారి ఇష్టం లే. ఇదేం గ్రాండ్ ఉందా? ఆహా వద్దు. ఈసారికి ఏంది, గమన గుడికి పోయేసి గమన ఇంటికి వస్తాము ఉదయంతో. గుడికి కూడా పోదాం. నా స్వామి వంట నువ్వే లోకానా. ఇంకా టేక్ ఇట్. పట్టుకోమా, అట్టే వేసుకోమా, దాన్ని వేసుకో అట్టే. ఏమన్నా అంతే ఎట్టో కాదమ్మా. ఎట్టో నైటీ వేసుకోవాలా. ఎప్పుడు నైటీలా బర్త్డేలా అనుకోండి. అంతే రా, ఈ పక్కరా. ఇటు వచ్చేయ, స్ట్రైట్గా వచ్చే. నువ్వు ఇటు వచ్చేయి, ఇట్రా. నిద్ర వదిలేరా. తల్ల అట్టనుకో అవతారంగా ఉంది. ఉండు, మా డాడీ రాని 2 minutes. నా స్వామి వంట నువ్వే లోకానా. కేకుని మంచిగా 2 ఫోటోలు తీస్తా. స్టార్టింగ్ లో టైం కి డెకరేషన్ కంప్లీట్ చేసి డోర్ కొట్టి మా మమ్మీ నిద్ర లేపేవి కొన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి ఎట్టో మిస్ అయిపోయినాయి. ఈ వ్లాగ్ ని ఎడిట్ చేసేటప్పుడు ఆ క్లిప్స్ మిస్ అయిపోయినాయని నాకు చాలా బాధేసింది. కానీ ఈ వ్లాగ్ అయితే చాలా మంచిగా ఎడిట్ చేశాను. నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడే చేసేయండి, మళ్ళీ మర్చిపోతారు. వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం పదండి. సో గైస్, ఫోటోలు తీసే కార్యక్రమం గానీ అయిపోయింది. కేక్ కట్ చేద్దాం. మా ఇది ఏమన్నా ఎగిరి పడుతుంది. ఏం ఎగిరి పడదు రామా. దానిగా నలిగే అటు పెట్టు. మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా స్వామి వంట నువ్వే లోకానా. స్వామి వంట నువ్వే పేపర్ దాన్ని ఇచ్చాడు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అదేంగా తీసేయచ్చులే అవంతా పైన. పేపర్వే ఇవి, దాంట్లో ఇవి మిక్స్ అయిపోయినాయి. 100% పేపరే అని చెప్పించారు. చా, అసలు ఇట్లాంటిది ఉంటే అదే పనిగా అడిగి మరీ తీసుకొని వచ్చా పేపర్ది కావాలని. ఎందుకన్నా ఎంత పని చేసావా? నాకేం తెలుసా, పేపర్వే ఇవి ఒకటే ఉంటాయి అనుకున్నా నేను. దాంట్లో ఈ చిన్న ప్లాస్టిక్ ఉంటాయి అనుకోలా. షట్, అదొకటే మైనస్ పాయింట్. రారా, ఊరికట్ట కట్ చేసి పైన లేయర్ మొత్తం తీసే. అట్టే తింటే రా. ఓకే ఓకే.
వేస్ట్ ఇదంతా, ట్రాష్ ఇదంతా. అదేం కాదులేమా, థ్రెడ్ ఫుడ్ కదా అదంతా అట్లా చూసి. ఇదంతా తీసేద్దాంలే, ఫస్ట్ కట్ చేయి. అబ్బా ఎంత బాగుందో, ఎట్లా కట్ చేస్తుంది. కట్ చేయవా? బాగుందని ఎత్తి పెట్టుకుంటావా? ఎక్కడ కట్ చేద్దాము? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. లేదు లేదు తీసేసాం, ఏం చూడు కావాలంటే తీసేసాంలే. మాకు కొద్దిగా పెట్టు. పేపర్లు అని చెప్పి దీనిలో చిన్న చిన్న ప్లాస్టిక్ పాపులు ఇచ్చేసాడు. సో టైం కరెక్ట్గా 12 కంతా అవ్వదేమో అనుకున్నా, సెట్ చేసేసాం. హ్యాపీయా? హ్యాపీ, థ్యాంక్ యూ. సో మొత్తానికి సెట్ చేసాం. సో కింద చూడండి ఎట్టుందో అసలు. పేపర్ పాపులు ఇవ్వమని నేను అదే పనిగా అడిగా. 100% పేపర్ అని చెప్పి దాంట్లో ప్లాస్టిక్ ఇచ్చారు. అసలు ప్లాస్టిక్ అదేందో ఒక రకమైన వాసన. అసలు 100% పేపర్ అని చెప్పి అసలు ఈ ప్లాస్టిక్ ఉంటే నేను అసలు తెచ్చేవాడినే కాదు. అసలు ఇలాంటివి వేసి ఈ కేక్ని ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ దరిద్రంగా ఉంటుంది. ఎంత బాగా చేశాడంటే అన్న కేక్, అసలు ఒకసారి చూడండి, ఆల్రెడీ చూపించాను కదా. అసలు కేక్ చూడండి, మదర్ థీమ్తో ఎంత బాగా చేశాడు. ప్రతిసారి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడిని, మా అమ్మ గిఫ్ట్ ఇస్తానేమో అని వెయిట్ చేస్తా ఉంది. అవును కదా, అవును కదా, గిఫ్ట్ ఇస్తాననే వెయిట్ చేస్తున్నావు కదా. ఏమి ఇస్తాను అనుకుంటున్నావు? అది కూడా ఇస్తావు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ కేక్ కట్ చేస్తే రియల్ గా వద్దు అనుకున్నా. అందుకే రాత్రి ఫోన్ చేపించిన ఏం పెట్టుకోవద్దని. అది పెట్టి అది పెట్టేస్తే పెడతా అంతే. సో గిఫ్ట్ కానీ ప్లాన్ చేసామా, కాకపోతే అది మధ్యలోనే ఆగిపోయింది. సో కొంచెం డిలే అయింది. సో గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాను, అది మధ్యలో రాలేకపోయింది కొన్ని అనువాయ కారణాల వల్ల. అనివార్య కారణాల వల్ల అనివార్య కాదు, సో అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. సో ఆ గిఫ్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసి పెడతాను ఏం గిఫ్ట్ ఇస్తాను. కానీ చాలా కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ అది, వెరీ కాస్ట్లీయెస్ట్, వెరీ కాస్ట్లీయెస్ట్. గోల్డ్ అంత కాదు కానీ బట్ వెరీ కాస్ట్లీయెస్ట్. మనం అంత డబ్బులు పెట్టి ఆ ప్రోడక్ట్ కొనేదానికి 100 సార్లు ఆలోచిస్తాం. సో ఆ గిఫ్ట్ కూడా వచ్చేస్తుంది, త్వరగా సర్ప్రైజ్ చేద్దాము. సో డెకరేషన్ బాగుందా, అంతా మనమే చేసింది, సన్నీ హెల్ప్ గానే ఉంది. సో అదనమాట మ్యాటర్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ మా. సో ఇంకా నా పని ఉంటుంది, ఇదంతా క్లీన్ చేయాల, చేసేది నేనే, క్లీన్ చేసేది నేనే. బర్త్డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం అనుకున్నట్టే, ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం. మా మమ్మీ కేక్ బాగా నచ్చిందంట, కట్ చేయాలనిపించలేదంట. యో ఏంది ఫ్రాంక్ చేస్తున్నావా? చ యో యో స్నానం చేయలేను ఇప్పుడా? చిన్నప్పుడు చేసేవాడిని. తినచ్చు తినచ్చు, ఎక్కువ తినలేము అంతే. తినచ్చు, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తినలేము, ఎగుటు వచ్చేస్తుంది, కరగదు అది. పైన బొమ్మలు కరగవు. కేక్ ఆ బొమ్మను ఎత్తి పక్కన పెట్టేసి లేయర్ లేయర్ అట్టే ప్లేట్లో కేక్ ఫ్రిడ్జ్లో పెట్టి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మొత్తం క్లీన్ చేయాలా. వ్లాగ్ అయితే ఇదే అనమాట. గిఫ్ట్ ఇచ్చేది కానీ ఒక వ్లాగ్ చేస్తా అది వచ్చిన తర్వాత. సో చాలా కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ అంటే నాకు కాస్ట్లీయెస్టే. సో అప్పుడు వీడియో చేస్తా మళ్ళీ, అంతలోపల ఇదంతా క్లీన్ చేస్తా. అదనమాట మ్యాటర్. ఓకే బాయ్.